ఉత్తర కొరియా మరోమారు క్షిపణి పరీక్ష జరపగా దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికాపై అణుదాడికి అవసరమైన అస్త్రాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉత్తర కొరియా ఉత్తర ప్యోంగ్యాంగ్ రాష్ట్రం బ్యాంగ్యోన్ నుంచి క్షిపణిని ప్రయోగించింది. దాదాపు 40 నిమిషాలు ప్రయాణించిన ఈ క్షిపణి తూర్పు సముద్రంలో తమ దేశానికి చెందిన ఆర్థిక మండలిలో పడిందని జపాన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ క్షిపణి దాడితో తమ నౌకలకు ఏమైనా నష్టం జరిగిందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది. ఉత్తర కొరియా నుంచి ముప్పు పెరిగిందన్న జపాన్ ప్రధాని షింజో అబే ఆ దేశంపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచేందుకు అమెరికా, దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు. కిమ్ జాంగ్ ఉన్ సర్కార్ను కట్టడి చేసేందుకు చైనా, రష్యా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా క్షిపణి దాడిపై స్పందించిన దక్షిణ కొరియా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. క్షిపణి ప్రయోగాలు చేయడం మినహా కిమ్ జాంగ్కు మరో పని లేదా అని ట్వీట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా, జపాన్ సరైన ప్రతి చర్యలు చేపట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు చైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.